భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఈ డిబేటు మనకు రెగ్యులర్గా పాలిటిక్స్ మీద చేసేది కాదండి. ఇది న్యాయస్థానాల గురించి, తీర్పుల గురించి. ప్రధానంగా ఏంటి అంటే, చాలామంది ప్రజానీకం వాళ్ళకున్న సమస్యల గురించి, ఆ సమస్యల పరిష్కార మార్గానికి కోర్టు తలుపులు తడతా ఉంటారు. మరి ఈ తరుణంలో కోర్టు తీర్పు వెలువడించినప్పుడు మన మాతృభాష, మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడుకుంటున్న భాష, మనం చదువుకుంటున్నది, మనం అరిచినా నవ్వుకున్నా ఆ సంతోషాలైనా బాధలు అయినా సరే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాష తెలుగు. ఎందుకంటే మన మాతృభాష అది కాబట్టి. మరి అటువంటి మాతృభాషలో న్యాయస్థానంలో కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఆ న్యాయస్థానాల్లో కొంత అఫ్కోర్స్ ఆంగ్లం అనేది వాడుతూనే ఉంటారు, తప్పేం కాదు. కానీ ఇక్కడ తీర్పులు కూడా మన మాతృభాషలోనే ఉంటే ఎవరైతే ఆ ఫిర్యాదుదారులు ఉంటారో, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, లేదా ఆ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారో, సరే ఆ తీర్పులో ఏం వెలువడింది ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే లీగల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. అలాగే ఆంగ్లం మీద పట్టు కూడా అందరికీ ఉండదు. ఆ తీర్పు కనుక మన మాతృభాషలో కాకుండా వేరే ఇతర భాషలో, అది జాతీయ భాష అయినా అంతర్జాతీయ భాషలో అయినా ఇస్తే అది వాళ్ళకి అర్థం కాక మరలా పై కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం నిన్న ఏదైతే ఒక మహాసభ జరిగిందో, ప్రపంచ తెలుగు రచయితల మహాసభ, దాంట్లో తెలుగులో న్యాయపాలన అనే సదస్సు, ఆ సదస్సుకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి కె మన్మథరావు గారు హాజరవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగులోనే తీర్పులు ఇస్తేనే చాలా సులువుగా అందరికీ అర్థం అవుతాయని చెప్పేసి అన్నారు. సో దీని మీద ఈరోజు మనం డిబేట్ జరపబోతున్నాం. డిబేట్లో మనతో పాల్గొనబోతున్న వారు సీనియర్ అడ్వకేట్ మరియు ఏపీ బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అలాగే మరికొంతమంది అడ్వకేట్లు కూడా త్వరలో జాయిన్ అవుతారు. ముందుగా సుబ్బారావు గారు నమస్తే అండి. అన్మ్యూట్ చేయండి సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ఏదైతే నిన్న ఈ యొక్క ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యక్రమం సందర్భంగా తెలుగులో న్యాయపాలన అని చెప్పేసి జస్టిస్ కె మన్మథరావు గారు వ్యాఖ్యానించారు. సో ఏంటి అసలు దాని యొక్క అంతరార్థం? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇప్పటికే దిగువ స్థాయి న్యాయస్థానాలలో వివిధ రాష్ట్రాలలో వాళ్ళ యొక్క మాతృభాషకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్లో కింద కోర్టుల్లో కూడా న్యాయస్థానాలకు ఇవ్వలేకపోతూ ఉన్నాము. గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీర్పులు తెలుగులో వెలువరించాలని చెప్పేసి తెలుగు టైపిస్టుల్ని అన్ని కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టిన సంగతిని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఓకే. అప్పుడు చాలా కాలం తెలుగులో తీర్పులు వెలువడినాయి. కానీ తదుపరి రాను రాను దాని మీద యొక్క తదుపరి ప్రభుత్వాలు లేకపోతే తదుపరి అధికారులు దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఈ రోజున పూర్తిగా న్యాయస్థానాల్లో న్యాయం ఆంగ్ల భాషలోనే కొనసాగి ఉండే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్లేడర్గా ఏది చేస్తున్నారో న్యాయస్థానంలో అవి ఏ టు జెడ్ పార్టీకి తెలిస్తే ప్లేడర్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుద్ది. ఇంగ్లీష్లో ఉంటే, అర్థం కాని భాషలో ఉంటే వాళ్ళకి మనకి సలహాలు ఇవ్వలేరు, తప్పులేమని దొరిలా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, తెలుగు భాష అనేది ప్రాచీనమైన భాష. అవును. దురదృష్టవశాత్తు అటువంటి భాషని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఈ రోజున మద్రాసు లాంటి హైకోర్టుల్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి పెట్టారు, మేము మద్రాసు హైకోర్టులో కూడా అక్కడ ఉన్న మాతృభాషలో తీర్పులు ఇవ్వడానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి. ఓకే. ఇప్పటికీ ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు. పైలట్ ప్రోగ్రాంలో ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో కూడా
రాజమండ్రి, కాకినాడలో పైలట్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ పైలట్ ప్రోగ్రాం ఏంటంటే వాదన చేసేటువంటి అడ్వకేట్స్ కానీ న్యాయమూర్తి కానీ చెప్పేటువంటి అన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో చెప్పినా దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు పైలట్ ప్రోగ్రామ్ కింద పెట్టుకొని టెస్టింగ్ చేస్తున్నారు. 99% వరకు సక్సీడ్ అవుతుంది. అదే బాణీలో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం తెలుగులో ఆర్గ్యుమెంట్ చేస్తామో అదే బాణీలో రికార్డ్ అయిపోయి మనం చెప్పే తీర్పులో అదే బాణీలో తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడానికి కూడా సాఫ్ట్వేర్ సహకరిస్తుంది. కాబట్టి ఆ దిశలో ఈ రోజున కొంతమంది మొదట్లో అయితే కొంతమంది న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చేయటం వెలువరించడం చూసాం. అలానే ఇటీవల కాలంలోనే తెలంగాణ హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తి కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తీర్పును పెట్టాడు. అలానే మనమందరం లాంటి వాళ్ళు కూడా కొన్ని తీర్పులు ఇచ్చారు. అది ఒక ప్రధాన భూమికగా ఈ రోజున తెలుగులోనే తీర్పులు, తెలుగులోనే టైప్ చేయటాలు, ఈవెన్ సర్క్యులర్స్ కూడా ప్రభుత్వం జారీ చేసేటువంటి సర్క్యులర్స్ కానీ లేకుంటే న్యాయ వ్యవస్థ జారీ చేసే సర్క్యులర్స్ కానీ అన్నీ కూడా తెలుగులోకి ప్రచురించి తెలుగులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మరింత ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ తెలుగులో వాదనలు కానీ ఒకవేళ ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే తెలుగులో ఇంగ్లీష్లో చేస్తే పార్టీకి సంబంధించినటువంటి తెలుగు ఏమేమి అంశాలు దాంట్లో లేవు అనే అవగాహన ఆయనకి తొలుగుద్ది. ప్లేటర్ గారు ఇదిగో ఇది లేదు, ఈ పాయింట్ లేదు అని అంటే అప్పుడు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుద్ది. అదే ఇంగ్లీష్లో టైప్ చేస్తే అవకాశం ఏర్పడే అవకాశాలు ఉండవు. కాబట్టి డెఫినెట్ ప్రభుత్వం కూడా న్యాయ పాలనలను కూడా తెలుగులో తీర్పులు కానీ రికార్డింగ్ చేసే పరిస్థితి కానీ అలానే న్యాయవాదులు కోర్టుల్లో వేసేటువంటి పిటిషన్లు తెలుగులోనే వేసే విధంగా కానీ ఈ విధంగా కనుక కొంత మార్పులు తీసుకురాకపోతే, ఎందుకంటే హైకోర్టు జడ్జెస్లో కూడా దాదాపుగా అత్యధిక మంది ఆంధ్ర వాళ్ళే తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం వస్తుందని మనం చెప్పలేము. ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆంధ్ర భాషను నేర్చుకోవటం లేదా? అవును, నేర్చుకుంటున్నారు కదా. కాబట్టి ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులు వచ్చినప్పటికీ వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ తెలుగుని ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ. కాబట్టి తెలుగుని నిర్లక్ష్యం చేయకుండా ఈవెన్ ఎందుకండి ప్రభుత్వాలు జారీ చేసే జీవోలు ఇంగ్లీష్లో ఎందుకు ఉండాలి? ప్రజలకు అర్థం అవ్వాలి కదా. అవును, ప్రజా భాష గురించే కదా వాళ్ళు జీవోలు రిలీజ్ చేసేది. ప్రజల కోసం చేసినప్పుడు ప్రజలకు అర్థం కాని భాషలో ఎందుకు పెట్టాలి మనం? అలానే హైకోర్టు సర్క్యులర్స్ కూడా అన్ని ఇంగ్లీష్లో వస్తాయి, ఎందుకు ఇవ్వాలి? తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపొచ్చు కదా. కాబట్టి తెలుగు యొక్క ప్రాముఖ్యతను గుర్తించడంలో సరిగా వ్యవహరించట్లేదు ఇక్కడ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తించారు, దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నారు, దాన్ని ఫాలో అప్ చేసేవాళ్ళు కొదవడంతో అది అంతటితో ఆగిపోయింది వచ్చినాయి అంటారా? అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది, కాకపోతే మన ప్రేక్షకులకు కూడా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను అడుగుతున్నాను. ఇక్కడ మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మాతృభాష ఉంది. సో ప్రధానంగా ఈ సౌత్ ఇండియాకి సంబంధించి కేరళలో మలయాళం కావచ్చు, తమిళనాడులో తమిళ్ కావచ్చు, కర్ణాటకలో కన్నడ కావచ్చు, అట్లా మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు భాషలో. సో మరి మన రాష్ట్రంలోనే ఈ దిగువ కోర్టు అంటే హైకోర్టు కాకుండా ఇప్పుడు జిల్లా కోర్టు, ఈ దిగువ స్థాయి కోర్టుల్లో మిగతా రాష్ట్రాల్లో ఆయా లోకల్ లాంగ్వేజెస్లోనే తీర్పులు వెలువడిస్తున్నారా? మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందండి? అదే నేను అడుగుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో ఇస్తున్నారు. ఓకే, అక్కడ ఫైలింగ్ కూడా ఆ మాతృభాషలోనే చేస్తారు, కానీ ఇక్కడ ఫైలింగ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో చేస్తాం. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క మాతృభాషకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఆ ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వటం లోపించింది. దాని పట్ల ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ప్రజల భాషని అన్నింటిలో కూడా వచ్చే విధంగా కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ రోజున కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత ఈరోజు లా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఆల్రెడీ లా సాఫ్ట్వేర్లో డ్రాఫ్ట్ అవుతోంది, ఇంగ్లీష్లో వస్తూ ఉన్నాయి.
కానీ అన్ని భాషల్లో ఆ యొక్క ఇంగ్లీషు జడ్జిమెంట్ని ట్రాన్స్లేట్ అవ్వడానికి తెలుగులో పెట్టుకుంటే తెలుగులో వచ్చేస్తుంది ఇంగ్లీష్లో ఉన్న జడ్జిమెంటు. రైట్. కాబట్టి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంకా మాతృభాషకి కొద్దిగా శ్రమ పడాలి తప్ప ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసేవంటే సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అవుతుంది, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అవుతుంది. కాబట్టి టెక్నాలజీ పెరిగిన తర్వాత తెలుగు భాషలో తీర్పులు చెప్పడానికి అంత కష్టపడవలసిన అవసరం ఉండదు. ఓకే. గూగుల్ చేస్తావు, లేకపోతే జడ్జిమెంట్లను కోట్ చేయాల్సి వస్తే సుప్రీంకోర్టుకి సంబంధించిన సాఫ్ట్వేర్లో లా ఫైండర్ లాంటి సాఫ్ట్వేర్లో పెట్టుకుంటే నువ్వు ఆ జడ్జిమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అడుగుద్దు పైన. నువ్వు ఏ లాంగ్వేజ్లో అడిగితే ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసేస్తుంది అది. ఓకే. కాబట్టి సున్నితమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తెలుగు భాషని మాతృభాషని మనం అభివృద్ధి చేసుకోవడంలో దృష్టి కేంద్రీకరించకపోవడం దురదృష్టకరమండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మాతృభాష మీద దృష్టి కేంద్రీకరించాలి. దానివల్ల ప్రజలకు ఉపయోగం. అవును. ప్రజలకు తెలియని భాషలో మనం ఎన్ని చేసినా కానీ, ప్రజలకు అర్థం కానటువంటి ఎన్ని చేసినా కానీ ప్రజలు దాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాషలో, ప్రజలు అర్థం చేసుకునే భాషలో పెడితే ఏ నియమాలు కానీ, నిబంధనలు కానీ, లేకపోతే ఏ ఆదేశాలు కానీ అమలు జరుగుతాయి. అది లేనంతకాలం. సుబ్బారావు గారు, ఇక్కడ ఇప్పుడు ఈ కేసులు కనుక తీర్పులు తెలుగులో ఇస్తే చాలా సులువుగా ఉంటుంది అంటే అప్పీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీళ్ళు తగ్గుతాయని చెప్పేసి భావించవచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే అండి, ఒక తీర్పు దిగువ స్థాయి తీర్పు లేదంటే అది అప్పీల్ జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత, ఓకే, అక్కడ కూడా తీర్పు వచ్చిన తర్వాత తీర్పులో ఉన్నటువంటి సారాంశాలు వాళ్ళకి అర్థమైతే పార్టీకి, సార్ ఈ తీర్పులో ఉన్న దాని ప్రకారం మనం గెలిచే అవకాశాలు లేవు కాబట్టి పైకోర్టుకి ఇంకెందుకండి వెళ్ళటం, వదిలేద్దామండి అని అయినా అనుకోవచ్చు. లేకపోతే కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి కేసులు ఏదో రాజీ మార్గంలో రాజీ చేసుకొని ఏదో సెటిల్మెంట్ అవుతామండి మధ్యలో మధ్యవర్తులను పెట్టుకోనని చెప్పేసి అంటాం. కానీ అలాంటి అంశాలు జరుగుతాయి. దాంట్లో ఉన్నటువంటి తనకు సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఎంతవరకు ఉన్నాయో, లేదా ప్రత్యర్థుల యొక్క సాక్ష్యాలు ఎంతవరకు ఉన్నాయో, ఈ కేసు గెలవడానికి అవకాశాలు ఎంత ఉన్నాయో తాను ప్రత్యక్షంగా తెలుగులో చదువుకుంటే కొంతవరకు అర్థమవుద్ది. అర్థమైనప్పుడు ఫర్దర్ లిటిగేషన్కి ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఫర్దర్ లిటిగేషన్కి ముందుకెళ్ళడానికి కట్టేళ్ళు అయ్యి నేను వెళ్ళను అని అంటే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వేలాది లక్షలాది కేసుల సంఖ్య కూడా, పెండెన్సీ కూడా తక్కువమొహం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అనేది ఏంటంటే, మనం ఏదైతే తీర్పులు ఇస్తున్నామో, ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా మాతృభాషలో ఉండటం వల్ల డెఫినెట్గా, ఎందుకంటే మనం మన ఆంధ్రప్రదేశ్లోనే నిరక్షరాస్యుల సంఖ్య ఉంది. కొంతమంది ఇంగ్లీష్ అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది జనాలు ఉన్నారు. కోర్టుకు వచ్చే వాళ్ళలో మరింత మంది చదువురాని వాళ్ళు ఉన్నారు. ఎంత ఇంగ్లీష్ వచ్చినా టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సార్. అది కోర్టు టెర్మినాలజీ, లీగల్ టెర్మినాలజీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అది అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. ఒకటి అలా తేడా ఉన్నా ప్రాక్టికల్ గా మొత్తం కూడా తెలుగులోకి వచ్చేటప్పుడు కొంతవరకు అర్థం చేసుకోగలరు. తెలుగులోకి వస్తే బాగానే ఉంటుంది, ఇంగ్లీష్లో నేను అంటుంది. ఇంగ్లీష్లో అసలు కష్టం అండి. ఇంగ్లీష్లో ఈవెన్ డిగ్రీ చదివిన వాడు లేకుంటే పిహెచ్డి చేసిన వాడు కూడా ఆ భాష అర్థం కాదు. రైట్. లీగల్ భాష, లీగల్గా ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వెళ్తే ఈ టెక్నికాలిటీస్ మీద వస్తుందా లేదా, ఈ టెక్నికల్ దాని మీద ముందుకెళ్తే నడుస్తామా గెలుస్తామా లేదా అనేది వాళ్ళకి అర్థం కాదు. అవును. అందుకనే దాన్ని తెలుగులో కనుక ట్రాన్స్లేట్ చేస్తే సాధారణ భాషతో మానవ భాషలో కనుక మనం స్థానిక భాషలో కనుక దాన్ని తర్జుమా చేస్తే కొంతవరకు అవగాహన చేసుకొని డౌట్ ఉంటే ప్లేయర్ని అడుగుతారు. ఒకటి అరబా డౌట్ ఉంటే అవునవును దీని అర్థం కాలేదు అంటాడు. కాకపోతే అది కనుక తెలియలేదనుకోండి, ఆయన పట్టుదలతో ఉంటాడు కసిగా, సార్ ఏదేమైనా తేల్చాలండి, హైకోర్టుకి వేయండి
అక్కడ కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్దామండి అని పట్టుదలతో ఉంటాడు. కానీ మనం గెలవలేము అని అన్నా కానీ అభిప్రాయం అయితే మీరు వద్దండి ఇంకో ప్లేయర్ని పెట్టుకుంటానని అంటాడు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఏంటంటే సార్, ఈ అప్పీళ్ళు కనుక సుప్రీంకోర్టు దాకా వెళ్లకుండా ఇక్కడే క్లియర్గా చేసేసుకోగలిగితే చాలా వరకు కూడా వాళ్ళ వాల్యుబుల్ టైం ఏది సుప్రీంకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ల విలువైన సమయాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. డెఫినెట్గా. సో ఎందుకంటే ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. అవును, సంవత్సరాల తరబడి, దాదాపుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. అవును. సో వాటిల్లో ఆ క్లారిటీ అనేది కింద కోర్టులోనే వస్తే వాళ్ళు అంత దూరం వెళ్ళేవాళ్ళు కాదేమో బహుశా. కింద కోర్టులో వచ్చిన క్లారిటీ పార్టీలకి తన అర్థం చేసుకున్న రీతిలో ఉండుంటే అక్కడ ఉండేవాళ్ళు కాదు. లేదా కాదు సార్, ఇక్కడ అడ్వకేట్లు కూడా కొంత గ్యామ్లింగ్ చేసే స్కోప్ కూడా ఉంటుందిగా. ఇంగ్లీష్లో ఉండే వీళ్ళ పార్టీకి ఏదో చెప్పి పై కోర్టుకు తీసుకెళ్లే అవకాశాలు ఏమి లేవంటారా? ఒకటి చెప్పనా నేను సార్, న్యాయవాదులు కూడా మనుషులే. ఈ రోజున నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అనుకోకండి నేను అన్నదానికి. కొంతమంది ఏదైనా కంప్లైంట్స్ కూడా విస్తృతంగా బార్ కౌన్సిల్కి వస్తా ఉన్నాయి. ఎందుకంటే స్టాట్యూటరీ బాడీ కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి న్యాయవాదుల మీద ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి, స్టాట్యూటరీ బాడీ కాబట్టి అనేక కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు దాంట్లో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయన్నప్పుడు దాన్ని డిసిప్లినరీ కమిటీకి పంపేసి విచారణ జరిపేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి తప్పులు ఎక్కడ జరిగినా కానీ దానికి సరిదిద్దే ఉంటే ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది, దాని ద్వారా కొన్ని చర్యలు చేపడుతున్నాం. అయితే పరిపూర్ణంగా ఏదో నిర్మూలించామని నేను చెప్పను, కానీ కొంతవరకు అక్కడి నుంచి ఇదిగో బార్ కౌన్సిల్ ఉంది, చర్యలు తీసుకుంటుంది తప్పు చేస్తే అనే అభిప్రాయం అయితే కలగజేయగలుగుతున్నాం. ఇప్పుడైతే మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ తెలుగుకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మంచిది కదా. ఇప్పుడు అందుగురించే జస్టిస్ గారు కూడా ఒక మాట అన్నారు, తెలుగు అనేది ఆప్షనల్గా కాదు కంపల్సరీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సూచన చేశారు ప్రభుత్వానికి. ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాక దురదృష్టకరం ఏంటంటే ఇంగ్లీష్ మోజులో పడి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ స్కూల్కి పంపడం, ఇంగ్లీష్ కాన్వెంట్లకు పంపడం మొదటి నుంచి ప్రారంభించిన తర్వాత అక్కడ చదివిన వాళ్ళకి తెలుగు రాయటం చదవటం రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో అనేక మందిలో ఉంది. నేను చూశాను. అవును. కాబట్టి అటువంటి దుస్థితి నుంచి నువ్వు అసలు కంపల్సరిగా తెలుగు ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, ఇన్ని మార్కులు కంపల్సరీగా రావాలి, లేకపోతే నీకు దేంట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చినా కానీ నువ్వు డిస్క్వాలిఫైడ్ అని పెట్టాలి. మనం ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళాలి. నీకు చదవటము రాయటము లేకుంటే దాంట్లో పాస్ అవ్వకపోవటము దాని మీద అవగాహన లేకపోతే వాళ్ళని డిస్క్వాలిఫైడ్ కింద పెట్టేయాలి అసలు. ఇప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్. యాక్చువల్గా తెలుగు ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న స్కూల్స్లో కూడా తెలుగు టీచర్స్ అనేసరికి చాలా లీస్ట్ బాదర్డ్, లీస్ట్ పేమెంట్ వాళ్ళ శాలరీస్ కూడా. అవును. సో అంటే మనకి తెలుగుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది అక్కడే చూపిస్తుంది కదా. అవును. ఇంకోటి ఏంటంటే ఒక విసంస్కృతి ఏంటంటే డాడీ మమ్మీల సంస్కృతి వచ్చేసింది. అవును. దాని ప్రభావం వల్ల విదేశీ సంస్కృతి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో తల్లిదండ్రులను చూసే పరిస్థితి పోయింది, తాతల్ని మా అమ్మలను చూసే పరిస్థితి పోయి ఆశ్రమాలు వచ్చేసినాయి, వృద్ధాశ్రమాలు. కాబట్టి వృద్ధాశ్రమాలు ఎప్పుడైతే వచ్చి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందో చెప్పేవాళ్ళు లేడు ఎవడో. ఇంతకు ముందు అంటే ఇంట్లో పెద్దమ్మలో మా అమ్మలో ఉన్నప్పుడు ఉంటారు కాబట్టి ఏ కథలు చెప్పటం, కథలు పెద్దపాల శిక్ష. అవును. పెద్దపాల శిక్ష లాంటివి పెట్టేసి దాంట్లో చదివేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధించేవాళ్ళు. అవును. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. లేకపోవడంతో ఇంకా తెలుగు అనేది నిర్లక్ష్యానికి గురవుతోంది. రాను రాను తెలుగు నిర్లక్ష్యానికి గురయ్యే పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో నుండి పాలకులు తప్పనిసరిగా తెలుగుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. తెలుగు ప్రాముఖ్యత ఇచ్చేసి తెలుగులోనే ప్రత్యేకమైనటువంటి
ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగులో అత్యధిక మార్కులు వస్తే వాళ్ళకి ప్రధాన ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసిన పరిస్థితి రావాలి. ఆ విధంగా కనుక రాకపోతే విద్యాబోధన ఇప్పుడు లా స్టూడెంట్స్ ఉన్నారు, అవును, వాళ్ళకి కూడా విద్యాబోధనలోనే తెలుగు ఇంగ్లీషు రెండు వచ్చేట్టు చూసుకోవాలి, తెలుగుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ దిశలో కనుక వెళ్ళకపోతే ఈ యొక్క తెలుగు యొక్క ప్రాముఖ్యత రాను రాను దిగజారిపోతా ఉంది. ఈవెన్ ఇళ్లలో కూడా ఈ రోజున ఇంగ్లీషే మాట్లాడుకునే పరిస్థితి, తెలుగు మాట్లాడుకోలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది కొందరు ఇళ్లలో. కాబట్టి సార్ మిగతా రాష్ట్రాలకి మనకు ఉన్న డిఫరెన్స్ అదే. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు మీరు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తీసుకోండి, ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది ఆ కల్చర్ చూడండి. కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్తే మనం వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు వచ్చినా వాళ్ళ భాషలోనే షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతారు. అవును, నేను చూసాను వచ్చినప్పుడు కూడా, భాష వచ్చినప్పటికీ వాళ్ళ భాషకే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు తప్ప అవును ఇతర భాషల్ని ప్రాముఖ్యత ఇవ్వరు. ఇవి మన కళ్ళతో చూస్తా ఉన్నామండి. అవును, రామారావు రాని ముందు అందరికీ మనల్ని ఏమనేవాళ్ళు, తమిళియన్స్ అనేవాళ్ళు, మద్రాసు వాళ్ళు అనేవాళ్ళు. అవును, ఎన్టీ రామారావు తర్వాతే కదా తెలుగు వాళ్ళు అని చెప్పేసి అన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది మనం. అవును, కాబట్టి ఆ తెలుగుని అన్ని భాషల కన్నా కూడా తెలుగు లెస్స అంటాం. అవును, పేరుకి చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలోనే అమల్లోనే లోపం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కూడా తెలుగులో విచారణల దగ్గర నుంచి తీర్పుల దగ్గర నుంచి రావటం మొదలెడతాయో డెఫినెట్గా నేరాల సంఖ్య కానీ లిటిగేషన్ సంఖ్య కానీ తగ్గడానికి దోహదపడుద్ది. ఈరోజు ఏదైతే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణ ఒక విధంగా చెప్పాలి అంటే మన న్యాయస్థానంలో తెలుగు భాషలోని తీర్పులు వెలువడించడం, అక్కడ స్టెనోగ్రాఫర్లను పెడతాం, ఇందా మీరు చెప్పినట్లుగా ఇదంతా జరుగుతూ ఉంది. సో అది ఎప్పటి నుంచి సన్నగిల్లిందండి మరలా? ఆయన అనంతరం దాన్ని టోటల్గా ఇప్పుడు ఆ తెలుగు టైపిస్టులు వేరే పోస్టులకు తీసుకోవడం జరిగింది. అది ఎట్లా తీసుకుంటారు? యాక్చువల్గా వాళ్ళని కేటాయించిందే కోర్టుల్లో దాని గురించి అయితే మరలా వేరే వాటికి ఎట్లా బదిలీ చేస్తారు సార్ వాళ్ళని? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితి పరిపూర్తిగా తెలుగులో తీర్పులు చెప్పే పరిస్థితిని ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయిందో స్టాఫ్ను కూడా వేరే పనులకి నిర్ధారించుకునే పరిస్థితికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. అవును, టైపిస్ట్కి ప్రమోషన్ వచ్చినప్పటికీ వేరే విధంగా డైవర్ట్ చేయటం, లేకపోవటం, ఇవన్నిటి వలన ఈ రోజున సిస్టంలోనే కంప్యూటర్లోనే తెలుగు పెడితే తెలుగు వస్తుంది టైపు, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ వస్తూ ఉంది. టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో టైప్ మిషన్లు పెట్టారు. అవును, ఈ రోజున కంప్యూటరైజ్డ్ డెవలప్ అయిన తర్వాత ఈ రోజున వీడు VEEDU అని కొడితే వీడు అని తెలుగులో వచ్చేస్తుంది. అవును, గూగుల్లో. కాబట్టి అంత టెక్నాలజీ పెరిగిన తర్వాత వాయిస్ రికార్డింగ్ ద్వారా కూడా రికార్డ్ అయ్యే పరిస్థితి ఉత్పన్నమైన తర్వాత ఇంకా తెలుగుని న్యాయస్థానాల్లో న్యాయ పాలనలో తెలుగులో తీర్పులు చెప్పడం, తెలుగులో నమోదు చేసుకోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలుగు ప్రాముఖ్యతని, తెలుగు ప్రాధాన్యతని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తే లిటిగేషన్ తగ్గుద్ది. అలానే చట్టాల బోర్డులు చేస్తూ ఉన్నాం మనం, అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, ప్రజలకు తెలియదు. కొన్ని చట్టాలు తీవ్రమైన చట్టాలు ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలు చేస్తే చాలా ప్రమాదకరమైన చట్టాలు ఉన్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తే జీవిత ఖైదు, ఉరిశిక్ష పడే శిక్షలు ఉన్నాయి. అవన్నీ ఎవరికి తెలుసు? తెలిసే కదా భయపడేది. అవును, నీ న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఏవైతే చట్టాలు రూపకల్పన చేశారో అవి ప్రజలకు తెలియకుండా ఆ చట్టాలు అమలు జరపడం అంటే సాధ్యం కాని విషయం. కాబట్టి ప్రజలకు తెలిస్తే, మాతృభాషలో ముద్దిస్తే ఆ పుస్తకాలు వాళ్ళు కనుక వాళ్ళ దృష్టిలో కనుక వెళ్ళగలిగితే దాని తీవ్రత ఏంటో తెలుసుకుంటారు కాబట్టి అవకాశం ఏర్పడుతుంది. రైట్. ఆ దిశలో ప్రభుత్వాలు పూనుకోవాలి, తెలుగుని ప్రాముఖ్యత ఇవ్వాలి.
తెలుగు భాషా సంస్కృతుల్ని విస్తృతంగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపడితే సమాజం బాగుపడుతుంది. రైట్ సార్. యాక్చువల్గా ఈరోజు మండే అయినా చాలా బిజీ అని నాకు తెలుసు. మీరు చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు డిబేట్. మరలా రేపు కలుద్దాం.